Jayashree Liberty Hospitals, on the occasion of 11th anniversary, free OP consultation and 20% discount in OP. Contact. अल्लाह का दीन सर बुलंद हो जाए। आज पाकिस्तान में जो कुफरिया निजाम है, जो जालिमाना निजाम है और जो फिस्को फजूर है, वो हिंदुस्तान से ज्यादा बढ़कर, हिंदुस्तान में इतना जुल्म नहीं है जितना पाकिस्तान में जुल्म है कि लाल मस्जिद जैसा अलमनाक सानहा हिंदुस्तान में हुआ। जमाना वजीरिस्तान में और पूरे खैबर पख्तूनख्वा में जो मजालिम हो रहे हैं वो वहां हुए कि उनके अपने जज तैयारों ने अपने ही मुल्क के रहने वालों पर పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎప్పుడు యుద్ధం జరుగుతుందా అని బిక్కుబిక్కుమంటూ పాకిస్తాన్ ప్రజలు గడుపుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక ఉదాహరణలు బయటకు వచ్చాయి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలే యుద్ధానికి సంబంధించి అదేవిధంగా సింధు జలాలను ఆపినటువంటి తర్వాత పాకిస్తాన్ ప్రజలే మీమ్స్ క్రియేట్ చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం పైన వ్యతిరేకత వ్యక్తం చేసిన సందర్భాన్ని మనం చూసాం. అక్కడ ప్రభుత్వ వైఫల్యానికి సంబంధించి తాజాగా మరొక ఘటన ఇప్పుడు వైరల్గా మారుతుంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి పాకిస్తాన్ వ్యక్తులే స్థానికులే ఇటు భారత్తో యుద్ధం వస్తే పాకిస్తాన్ వెనుక నిలబడతారా లేదా అనేటువంటి సందర్భంలో క్వశ్చన్ చేసినటువంటి సందర్భంలో చేతులెత్తమంటే ఎత్తకుండా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అర్థం పడుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల వైఖరికి తీవ్ర వ్యతిరేకతతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారనేటువంటి దానికి మరొక ఎగ్జాంపుల్ మనకు కనిపిస్తుంది. ఒక మసీదులో కార్యక్రమంలో భాగంగా యుద్ధ పరిస్థితులకు సంబంధించి మాట్లాడుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ముస్లిమ్స్ ఎలాంటి సమాధానం ఇచ్చారో, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారో ఆ యుద్ధానికి సంబంధించి అనేటువంటి క్వశ్చన్కి సంబంధించిన వీడియో ఒకసారి చూద్దాం. मसला ये है कि पाकिस्तान और हिंदुस्तान की जंग इस्लाम की जंग ही नहीं है। पाकिस्तान की जंग कौमियत की जंग है। और आप सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, किसी ने पूछा कि एक शख्स कौमियत के लिए लड़ता है, शुजाअत के लिए लड़ता है और गैरत के लिए लड़ता है, तो कौन अल्लाह के रास्ते में है? तो आपने उसका उसूल और ज़ाब्ता बताया, मन क़ातला लितकून कलिमतुल्लाहि हियल उलिया। फरमाया वो अल्लाह के रास्ते में जो इसलिए जिहाद करता है, क़िताल करता है कि अल्लाह का दीन सर बुलंद हो जाए। आज पाकिस्तान में जो कुफरिया निजाम है, जो जालिमाना निजाम है और जो फिस्को फजूर है, वो हिंदुस्तान से రైట్. ఇది ఇస్లామాబాద్, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లోని లాల్ మసీద్లో జరిగినటువంటి సంఘటన ఇది. ఇన్స్టాలో అదే ట్విట్టర్లో హుసేన్ హకానీ అనేటువంటి వ్యక్తి పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. పాకిస్తాన్ జర్నలిస్ట్ ఆయన సంబంధించి. సో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు పాకిస్తాన్ ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్న దానికి ఇది పక్కా నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం, ఆర్మీ అధికారులు పిచ్చి ప్రేలాపనలు పేరుతూ అణుబాంబులు వేస్తాం, ఇంకేదో చేస్తాం, మిసైల్స్ వేస్తాం అంటూ రోజుకొక పిచ్చికూతలు కూస్తున్నటువంటి సందర్భంలో స్థానిక ఆ దేశ ప్రజల నుంచే ఎదురవుతున్నటువంటి పరిస్థితి పాకిస్తాన్కి ఏ రకమైనటువంటి అండదండలు ఉన్నాయో కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే పాకిస్తాన్ని పక్కన పెడుతున్నటువంటి సందర్భంలో ఎవరు మద్దతు లభించట్లేదనేటువంటి విషయం తెలుస్తున్నటువంటి సందర్భంలో ఒక టర్కీ మినహా చైనా కూడా కొంత అటు ఇటుగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సొంత ప్రజలే యుద్ధానికి సంబంధించి పాకిస్తాన్ వైఖరిని తప్పుపడుతున్నటువంటి సందర్భం. భారత్తో కయ్యానికి కాలు దూవుతున్న పాకిస్తాన్కి ఇంతకంటే ఘోరమైనటువంటి అవమానం ఏమైనా ఉంటుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్ అవుతున్నటువంటి వీడియోలో మనం స్పష్టంగా కనిపిస్తుంది ఇస్లామాబాద్ లాల్ మసీద్ ఈ యొక్క లాల్ మసీద్ చాలా అంశాలకు కేంద్ర బిందువుగా మారుతుంటుంది. ఎప్పుడు పాకిస్తాన్లో ఎలాంటి సోషల్ యాక్టివిటీస్ కానీ, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి కానీ అక్కడ అన్ని ఈ మౌలా అక్కడ వాళ్ళకి చెప్పడం, ఆ తర్వాత వారందరూ ఒక డిసిజన్ తీసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అలాంటి మసీదులో ఈరోజు అంటే మే 2వ తారీఖు జరిగినట్టుగా చెప్తున్నారు. ఆ ఘటన వైరల్గా ఇప్పుడు మారింది వీడియో. ఎలా చూడొచ్చు అంటారు? అక్కడ ఉన్నటువంటి స్థానిక వ్యక్తులే, ప్రజలే ఎవరు పాకిస్తాన్ యుద్ధం చేస్తుంది అని అంటే పాకిస్తాన్కి మద్దతుగా ఉండేటువంటి పరిస్థితి లేదన్నట్టుగా కనపడుతుంది.
రైట్ సాయి, మనకు తెలుసు మొదటి నుంచి మనకు ఒక సామెత బాగా తెలుసు, ఇంట గెలిచి రచ్చ గెలిచాలనేది ఒకటి ఉంది నానుడి. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఇంట గెలిచేలా లేదు, రచ్చ గెలిచేలా లేదు. ఇది అక్కడున్న ప్రజలను తీవ్రమైన గందరగోళమైన పరిస్థితుల్లో అనిస్థితిలో పడేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత నెల 22న ఏదైతే జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడున్న కొన్ని సంస్థలు కావచ్చు, లష్కరే తోయిబా కావచ్చు, మొదట మేమే చేసినామని బింకాలు పలికారు. ప్రస్తుతం కొద్ది రోజులైనాక భారత్ మొత్తం యుద్ధానికి సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఇక్కడున్న అన్ని దేశాలను కూడగట్టుకోవడం, మరోవైపు యుఎన్ఎస్సిలో కూడా పాకిస్తాన్ చివాట్లు పెట్టడం, సభ్య దేశాలన్నీ వీటన్నిటి ప్రాబల్యంతో, అంటే వీటన్నిటి పరిస్థితి తోటి పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఏకాకి అయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా భారత్ పైన యుద్ధం చేస్తామని రంకెలేస్తున్న పాకిస్తాన్ కి అక్కడున్న ప్రజల మద్దతు రాకపోవడం అనేది తీవ్ర విచారకరం. మనం ఇప్పుడు చూసాం ఆ విజువల్స్ లో, పాకిస్తాన్ లో లాల్ మసీద్, ఏదైతే ఆ వివాదాస్పదమైన లాల్ మసీద్ అంటారు భారతదేశంలో, ఆ మసీదును ఇస్లామాబాద్ లో ఉన్న ఆ యొక్క మసీదులో ఆ ఎవరైతే మౌలానా ఉన్నారో అబ్దుల్ ఘాజీ, అతను అక్కడున్న పరిస్థితికి అర్థం పట్టే విధంగా ఆయన క్వశ్చన్ అడగడం, ఆ మసీదులో నమాజ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, అంటే ఇండియా పాకిస్తాన్ కి మధ్య కనుక ఒకవేళ వివాదం జరిగి ఇప్పుడు యుద్ధం జరిగితే మీరు ఎటువైపు ఉంటారో మీరు చెప్పండి అంటే ఒక్కరు కూడా ఆ చేతులు ఎత్తని పరిస్థితి, ఒక్కరు కూడా నోరు మెదపని పరిస్థితి, ఒక్కరు అంటే భయాందోళనమైన పరిస్థితుల్లో అక్కడున్న ప్రజలు ఉన్నారు. అంటే మసీద్కు వచ్చేవారు కావచ్చు, అక్కడున్న సామాన్య ప్రజలు కూడా బిక్కు బిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు అనేదానికి ఇది ఒక నిదర్శనం. మనం చూసాం నిన్న మొన్నటి వరకు కూడా సొంత దేశ ప్రజలపైనే ప్రభుత్వం ఇక్కడ బాంబులేస్తుంది, సొంత ప్రజలనే మట్టు పెడుతుంది అంటూ. అంటే బలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి దాడులు కానీ, మిగతా పఖ్తూన్ఖ్వాగా జరుగుతున్నటువంటి దాడులు కానీ, ప్రభుత్వమే, పాకిస్తాన్ ప్రభుత్వమే సొంత ప్రజల్ని చంపుకుంటుంది, ఇంతకంటే పరిస్థితులు ఇంకేముంటాయని కూడా మెన్షన్ చేసినట్టు కనిపెడుతుంది ఆ వీడియోలో మౌలానా. నిజంగా ఇది దారుణమైన పరిస్థితి. ఇప్పుడు భారత్ పైన యుద్ధం చేస్తుందంటే అక్కడ ఉన్న ప్రజలు సపోర్ట్ చేయాలి. కానీ పాకిస్తాన్ లోనే అక్కడ ఉన్న కొన్ని ప్రాంతాలు, అంటే సింధు కావచ్చు, అదేవిధంగా ఖైబర్ కావచ్చు, బలూచిస్తాన్ కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉద్యమం సాగుతుంది. అంటే మనకు తెలుసు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఉద్యమం అంటే ఎట్లుంటుందో, తెలంగాణ కోసం అనేక సంవత్సరాలు చేసినాం. అదే విధంగా అక్కడ ఉన్న ప్రాంతాల కోసం, అక్కడ ఉన్న ప్రాంతాల స్వాతంత్ర్యం కోసం అక్కడ ఉన్న ప్రజలు ఉద్యమం చేస్తుంటే వారిపైన ఫిరంగులు ఎక్కువ పెట్టింది, బుల్లెట్లు ఎక్కువ పెట్టింది పాకిస్తాన్ ప్రభుత్వం. అక్కడున్న మౌలానా ఇప్పుడు అబ్దుల్ ఘాజీ కూడా అదే చెప్తున్నాడు. అంటే సొంత ప్రజల్నే ప్రభుత్వం ఓరలేని పరిస్థితి, ప్రజలు ఇక్కడ ఉద్యమం చేస్తే వారిని అణిచివేయలేని పరిస్థితి, వారికి సర్ది చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు భారత్ పైన యుద్ధానికి పోతే ఇక్కడున్న దేశ ప్రజల పరిస్థితి ఏంటి, ఇక్కడున్న సామాన్యుల పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన కొంత ఆవేదన పూరితంగానే మాట్లాడిండు. అంటే దీన్ని మనం సోషల్ మీడియాలో ఇది విపరీతంగా ట్రోల్ అవుతుంది, విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకంటే అక్కడున్న ప్రజల మనో పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు. అంటే వారు నిజానికి పాకిస్తాన్ విడిచిపెట్టి వెళ్ళాలా, లేదంటే యుద్ధం ఒకవేళ వస్తే కనుక పాకిస్తాన్ ప్రజల పరిస్థితి ఏంటి? ఇది కేవలం ప్రభుత్వము, అక్కడున్న ఆర్మీ ఒక కక్షపూరితంగా, అంటే తమేదో చూపించుకోవాలి ప్రపంచ దేశాలకు అన్న విధంగా వ్యవహరిస్తుందే తప్ప అక్కడున్న ప్రజల మనోభావాలను కానీ, అక్కడున్న ప్రజల ఆత్మస్థైర్యాన్ని కానీ పరిశీలించకుండా అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం, విపరీతమైన ధోరణితో వ్యవహరించడం నిజానికి పాకిస్తాన్ ని ఒంటరి చేయడమే కాదు, పాకిస్తాన్ లేకుండానే చేస్తుంది అనేది స్పష్టమవుతుంది. మరోవైపు మనం గతంలో చూసినాం, ఈ యొక్క ఉగ్రదాడి జరిగిన నాటి నుంచి చూస్తే దాదాపు అక్కడ ఉన్న ప్రజలే పాకిస్తాన్ ప్రభుత్వం పైన, పాకిస్తాన్ లో జరుగుతున్న ఆ యొక్క పరిస్థితుల పైన సోషల్ మీడియా వేదికగా చాలా వెటకారమైన వీడియోలు చేయడం, వెటకారమైన ఆడియోలు బయటికి రావడం మనం చూస్తున్నాం. అది కొద్దిసేపు మనం నవ్వుకోవడానికి పనికొస్తుంది, కానీ అక్కడున్న ప్రజల స్థితిగతుల్ని మనకు తెలుపుతుంది. అంటే అక్కడ ఉన్న ప్రజలు ఎంత భయాందోళనమైన పరిస్థితి, ఎంత అరచేతుల్లో గుండెలు పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి. పుట్టుకున్న ఇక్కడ నుంచి కనుక బాంబులు వేయడం మొదలు పెడితే, అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం భారత్ అన్నిటికీ సంసిద్ధంగా ఉంది. ఇక్కడ రేపు మాక్ డ్రిల్ కూడా ఇక్కడ ఉంది. మొత్తం డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏదైతే దేశవ్యాప్తంగా 240 ప్రాంతాలు ఉన్నాయో మొత్తం కూడా మాక్ డ్రిల్స్ చేస్తున్నారు. అంటే పొరపాటున యుద్ధం కనుక భారత్ పాకిస్తాన్ కి జరిగితే సామాన్య ప్రజలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలని భారత్ చూస్తుంటే అక్కడున్న ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. దీన్ని మనం చూడొచ్చు. అంటే పాకిస్తాన్ లో ఉన్న అనిశ్చితి కావచ్చు, ప్రజల్లో ఉన్న అసంతృప్తి కావచ్చు, ప్రభుత్వం దగ్గర ఏం ఆయుధాలు ఒకటి, పాకిస్తాన్ ప్రభుత్వము ఉగ్రవాదులను పెంచి పోషిస్తుంది అనేటువంటి అంశాన్ని అక్కడున్నటువంటి ప్రజలు అర్థం చేసుకొని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తట్టుకునేటువంటి పరిస్థితుల్లోకి కూడా ప్రజలు లేనట్టుగా కనపడుతుంది. ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ ప్రోత్సహిస్తుంది, అసలు ఉగ్రవాదాన్ని పోషించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, దాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారనేటువంటి కోపం అక్కడున్నటువంటి ప్రజల్లో కూడా బాగా పెరిగినట్టు కనిపిస్తుంది. ఒక జర్నలిస్ట్ కూడా అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బయటికి వెళ్ళితే ఇలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయంటూ కూడా ఆయన చెప్తున్నట్టు సందర్భాలు కూడా కనపడుతున్నాయి.
ఎగ్జాక్ట్లీ నిజానికి అక్కడ ఉన్న ప్రజలే కాదు, అక్కడ ఉన్న జర్నలిస్టులు కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించాల్సిన అవసరం పాకిస్తాన్కి ఏముంది? పదే భారత్ పైన ఉగ్రదాడులు చేయించాల్సిన పరిస్థితి ఏంటి? అసలు ఇప్పుడు ప్రజలు ఇంత అనిస్థితి, ఇంత తీవ్రమైన గందరగోళ పరిస్థితిలో ప్రజలు జీవించాల్సిన పరిస్థితి ఉందా అని ప్రశ్నించడం మనం చూస్తున్నాం. అటు జర్నలిస్టే కాదు, సామాన్య ప్రజలు కూడా దాన్ని పదే ఎండగడుతున్న పరిస్థితి. పాకిస్తాన్ వైఖరిని అక్కడున్న ప్రజలు, ప్రపంచ దేశాలు ఎండగడుతున్నాయి. ఇప్పుడు భారత్ కూడా మరొక ముందడుగు వేసి యుద్ధం కనుక ప్రకటిస్తే పాపం అక్కడున్న అమాయకమైన ప్రజలు నిరాదరణకు గురవుతారు, అదేవిధంగా చాలా మంది కుటుంబాలను కోల్పోతారు అనే ఆవేదన అక్కడున్న ప్రజల్లో ఉంది. వారంతా దేశం విడిచి పారిపోలేని పరిస్థితి, ఎందుకంటే ఆర్థిక సంక్షోభంలో ఉంది పాకిస్తాన్. తినడానికే తిండి గతి లేని పరిస్థితి. ఇప్పుడు యుద్ధం కనుక వస్తే వారు వెంటనే ఎలాంటి ఆలోచన చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు, పాకిస్తాన్ మొత్తం కూడా ఉందని మాత్రం స్పష్టమవుతుంది. సాయి రైట్ ఫ్రేమ్. సో మొత్తానికి అది ఇస్లామాబాద్ లాల్ మసీదులో జరిగినటువంటి చర్చలో భాగంగా మసీదులో భాగంగా మౌలానా చేసినటువంటి కామెంట్స్కి అక్కడ ఉన్నటువంటి వీడియో ఇప్పుడు వైరల్గా మారుతుంది. పాకిస్తాన్ భారత్తో యుద్ధం చేస్తే పాకిస్తాన్కి ఎంతమంది మద్దతు తెలియజేస్తారని చేతులు లేపమంటే ఒక్కరు కూడా అక్కడ చేతులు లేపనటువంటి పరిస్థితి. పాకిస్తాన్లో ఉన్నటువంటి స్థానికుల అభిప్రాయం, వారు పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఎంత కోపంతో ఉన్నారు, పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి వెకిలి చేష్టలు అక్కడటువంటి ప్రజలే సమర్థించట్లేదు అనేటువంటి విషయానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. అంతేకాదు చాలామంది మేధావులు కూడా ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో యుద్ధం అనేది అది మరింత ఆందోళన కలిగించేటువంటి అంశంగానే మారుతుంది. కానీ దీన్ని ఇంకా రెచ్చగొట్టేటువంటి పరిణామాలకు పాకిస్తాన్ ప్రభుత్వం అణుబాంబులు వేస్తాం లేదా ఇంకేదైనా మిసైల్స్ వేస్తామంటూ కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అనేది కూడా పూర్తిగా దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి దిశగా ముందుకు తీసుకువెళ్తుందంటూ కూడా అక్కడ చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నట్టుగా అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.